ఎవరు అవునన్నా కాదన్నా కెనడాకు మళ్లీ ప్రధాని అయ్యేది నేనే. నా నేతృత్వంలోనే లిబరల్ పార్టీ నడుచుకోవాలి. ఇప్పటివరకు జస్టిన్ ట్రూడో మళ్లీ చెప్పిన మాట ఇది. కానీ కెనడాలో రియాలిటీ అది కాదు. ట్రూడో కనిపిస్తే చెప్పులు విసిరే పరిస్థితి. పబ్లిక్గానే బూతులు తిట్టే సిట్యువేషన్. భారత్తో కయ్యానికి కాలు దువ్విన తర్వాత ప్రతి సర్వేలో ట్రూడోను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతి ఎన్నికల్లో లిబరల్ పార్టీని దారుణంగా ఓడించారు. ఆఖరికి సొంత పార్టీ నేతలే జస్టిన్ ట్రూడోపై యుద్ధం ప్రకటించారు. దీంతో రిజైన్ ప్రకటన చేయక తప్పలేదు. ఇంతవరకు అంతా ఓకే. కానీ కెనడా రాజకీయంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ట్రూడో స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? వారు ఇండియాకు అనుకూలంగా ఉంటారా? ఖలిస్తానీలను కంట్రోల్లో పెడతారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ట్రూడో రాజీనామాతో కెనడాలో ఏం జరగబోతోంది? కెనడా ప్రధాని సీట్లో ఎవరు కూర్చోబోతున్నారు? ఖలిస్తానీవాదులను కంట్రోల్ చేసే లీడర్ ఎవరు? I intend to resign as party leader, as Prime Minister, after the party selects its next leader through a robust, nationwide, competitive process. Last night I asked the President of the Liberal Party to begin that process. This country deserves a real choice in the next election, and it has become clear to me that if I'm having to fight internal battles, I cannot be the best option in that election. Mes chers amis, comme vous savez, je suis un fighter. ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతు పలుకుతూ ఇటీవలి కాలంలో భారత్పై తీవ్ర విమర్శలు గుప్పించిన జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగనున్నట్టు తెలిపారు. తన వారసుడిని పార్టీ ఎంపిక చేసే వరకు ప్రధాని పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. కొత్త నేతను పార్టీ ఎన్నుకున్న తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్టుగా తెలిపారు. కొత్త నేతను ఎన్నుకునేదాకా కెనడా పార్లమెంట్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది మార్చి 24వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఒక దేశ ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తే ప్రజల్లో ఎంతో కొంత బాధ ఉంటుంది. 9 ఏళ్లు పాలించిన నేత ఇలా అర్ధాంతరంగా పదవి నుంచి దిగిపోవటాన్ని ఎవరూ కోరుకోరు. కానీ ట్రూడో రాజీనామా ప్రకటన తర్వాత ఏం జరిగిందో తెలుసా? I intend to resign as party leader, as Prime Minister, after the party selects its next leader who will robust nationwide. ఇది ట్రూడో రాజీనామా ప్రకటన తర్వాత కెనడా వీధుల్లో సిచ్యువేషన్. జనం రోడ్లపైకి వచ్చారు. డీజేలు పెట్టుకుని మరీ ట్రూడో రాజీనామాను సెలబ్రేట్ చేసుకున్నారు. 9 సంవత్సరాల పాలనలో ట్రూడో సాధించింది ఏదైనా ఉంది అంటే అది ఇదే. అంతలా జనం సంబరాలు చేసుకోవటానికి చాలా కారణాలే ఉన్నాయి. ట్రూడో పాలనపై కొంతకాలంగా కెనడావాసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 2015లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ట్రూడో ఇటీవలి కాలంలో ఇంటా బయట అపఖ్యాతి పాలయ్యారు. ఖలిస్తానీ వేర్పాటువాది నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందని ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే ఆయన ఆరోపణలు చేశారు. దీంతో భారత్ కెనడా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ట్రంప్ ట్రూడో పాలనపై ఇటీవలే బహిరంగంగా విమర్శలు చేశారు. డ్రగ్స్ అక్రమ వలసలను కెనడా కట్టడి చేయకపోతే ఆ దేశంపై 25% పన్ను విధిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, కెనడాను 51వ రాష్ట్రంగా అమెరికాలో విలీనం కావాలి అంటూ సెటైర్లు వేశారు. దీంతో ట్రూడోపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇటీవల ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి పదవికి క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేశారు. ఆమె ట్రూడో ఆర్థిక విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. ఇటీవల జరిగిన సర్వేల్లోనూ ట్రూడో జనాదరణ భారీగా తగ్గింది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ వైపు 47% మొగ్గు చూపిస్తే 21% మందే లిబరల్ పార్టీకి అనుకూలంగా స్పందించారు. 50 సంవత్సరాలలో అత్యంత చెత్త ప్రధాని ట్రూడోనే అని కెనడియన్లు తేల్చేశారు. చివరికి రాజకీయంగానూ ట్రూడో తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. రాజీనామా చెయ్యాలి అని సొంత పార్టీ ఎంపీలే తీవ్ర ఒత్తిడి చేశారు. చివరికి ట్రూడో రాజీనామా ప్రకటన చేయక తప్పలేదు. ఇక్కడి వరకు అంతా ఓకే. కానీ కెనడా రాజకీయాల్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? కెనడా తదుపరి ప్రధాని రేసులో లిబరల్ పార్టీ నేతలు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్తో పాటు భారత సంతతి ఎంపీలు అనితా ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు వినిపిస్తున్నాయి. తమిళ, పంజాబీ మూలాలున్న 57 ఏళ్ల అనితా ఆనంద్ ఆక్స్ఫర్డ్లో ఉన్నత విద్యను అభ్యసించారు. 2019లో ఓక్ విల్లే నుంచి ఎంపీగా ఎన్నికైన వెంటనే ట్రూడో క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. 2019 నుంచి 2021 వరకు ప్రజాసేవల మంత్రిగా పనిచేశారు.
ఆ తర్వాత 2 ఏళ్లు కెనడా రక్షణ మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆమె రక్షణ మంత్రిగా ఉన్న సమయంలోనే యుక్రెయిన్కు ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించారు. గత నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక జార్జ్ చాహిల్ విషయానికొస్తే ఆయన ప్రస్తుతం హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా ఉన్నారు. సహజ వనరులపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీకి ఈయన నేతృత్వం వహించారు. ఓవరాల్గా 8 మంది పేర్లు కెనడా నెక్స్ట్ పీఎం రేసులో వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు బాధ్యతలు చేపట్టినా అది అక్టోబర్ వరకే. ఎందుకంటే ఆ నెలలోనే కెనడాకు ఎన్నికలు జరగబోతున్నాయి. 2025 అక్టోబర్లో కెనడా పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి దేశంలో కన్జర్వేటివ్ ప్రభుత్వం ఏర్పడనుంది అని నిపుణులు అంచనాలు వెలువరిస్తున్నారు. అదే కనుక జరిగితే పియరీ పొయిలివ్రే కెనడా నూతన ప్రధాని అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం పియరీ కెనడా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన పలుమార్లు భారత్కు మద్దతు పలికారు. ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకు భారత్ బాధ్యత వహించింది అంటూ ట్రూడో చేసిన ఆరోపణలను కూడా పియరీ తోసిపుచ్చారు. భారత్పై ట్రూడో అబద్ధాలు చెబుతున్నారని పియరీ ఆరోపించారు. అటువంటి పరిస్థితిలో పియరీ కెనడాకు ప్రధాని అయితే భారత్ కెనడా మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. తాను అధికారంలోకొస్తే భారత్తో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటామని ప్రకటించారు. ఒకవేళ కెనడాలో కన్జర్వేటివ్ ప్రభుత్వం ఏర్పడితే ఖలిస్తాన్ ఉద్యమం బలహీనపడటం ఖాయం. కానీ పూర్తిగా ఖలిస్తానీవాదం ముగిసే అవకాశం లేదు. ఎందుకంటే కెనడాలో ఖలిస్తానీవాదులను భారీ ఓటు బ్యాంక్గా పరిగణిస్తారు. 2021లో మొత్తం 16 మంది సిక్కులు పార్లమెంట్లో ఉంటే 13 మంది లిబరల్ పార్టీ నుంచే గెలిచారు. ఒకరు ఎన్డీపీ, 2 కన్జర్వేటివ్ పార్టీ నుంచి గెలిచారు. కెనడా మొత్తం జనాభాలో సిక్కులు 2.1% అంటే 7,70,000 మంది దాకా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ పూర్తిగా ఖలిస్తానీ ఉద్యమాన్ని అదుపు చేయలేదు అన్నది కాదు అనలేని నిజం. అయితే జస్టిన్ ట్రూడో చేసినంత ఓటు బ్యాంకు రాజకీయం మరొకరు చేయరని మాత్రం నమ్మొచ్చు.